రతాలు వెళ్ళి టాబ్లెట్స్ బాక్స్ తీసుకురా. అట్టాగి బాబు. తాతయ్య ఏవి నీ టాబ్లెట్స్ చూపించు. ఇదిగో అన్నీ డాక్టర్ గారు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. ఇది 12 టాబ్లెట్ స్ట్రిప్. రోజుకొకటి వేసుకోవాలి, అంటే 12 రోజులు పడుతుంది. నేను తీసుకొచ్చే 8 రోజులైంది. ఇందులో 3 ఖాళీ అయ్యాయి. అంటే నువ్వు 5 రోజుల టాబ్లెట్స్ వేసుకోలేదు. ఏంట్రా నీ మేనేజ్మెంట్ తెలివితేటలని నా దగ్గర చూపిస్తున్నావేంటి? ఏదో మర్చిపోయి ఉంటాను. ఇలా మర్చిపోతావనే రోజు గుర్తు చేసేది. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పండి తాతయ్య. నేనడిగితే ఇప్పుడెందుకులేమ్మా అంటారు కదా. ఇప్పుడు మీ మనవడు అడుగుతున్నాడు, చెప్పండి. ఏంటమ్మా చెప్పేది? ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఏదో రకంగా ఉంటుందమ్మా, కడుపులో తిప్పినట్టు అవుతుందమ్మా. మానేస్తారు. ఏదో ఒక కారణం చెప్పి ఇలా మానేస్తూనే ఉంటారు. మరి బీపీ ఎలా తగ్గుతుంది చెప్పండి? ఏంట్రా హిట్లర్లాగా దబాయిస్తున్నావు? అయినా అవన్నీ నీకెందుకురా, వదిలేయి. అవన్నీ మీ అమ్మ చూసుకుంటుందిలే. మా అమ్మ ఇంట్లో పనులు చూసుకుంటుందా, మా నాన్నను చూసుకుంటుందా, నిన్ను చూసుకుంటుందా? అందుకే మీరు ఎవరు చెప్పినా వినరనే డైరెక్ట్గా నేనే అడుగుతున్నాను. నీకు మాత్రం బయట పనులు ఆఫీస్ పనులు ఉంటాయి కదరా. అందుకే వెంటనే నువ్వు పెళ్లి చేసుకో. అప్పుడు ఆ వచ్చే అమ్మాయి నీతో పాటు నన్ను కూడా చూసుకుంటుంది. మూలమూలమో చూసినారా బాబు ఎట్టా మాట మార్చేసినారు? అబ్బా రత్తాలు, నువ్వు ఆగు. నువ్వు చెప్పరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నేను మీ హెల్త్ గురించి అడుగుతుంటే మీరు నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అవసరమా చెప్పండి? ఒరే, టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడితే తప్పే ఉందిరా, చెప్పు. నువ్వు అంటే చాలరా, మంచి సంబంధాలు చూస్తాను. వాళ్ళల్లో నీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. అవునన్నయ్య, వదినొచ్చేస్తే మాకెంత బాగుంటుంది. అమ్ములు, నువ్వు కూడా మొదలు పెట్టావా? గాపు. ఎందుకు ఆపాలరా? ఇంట్లో పెద్దవాడివి, ముందు నీ పెళ్లి జరిగితేనే కదా ఆ తర్వాత వాళ్ళకి సంబంధాలు చూసేది. తాతయ్య, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా తెలుసు? రే రాము, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలన్నారు. ఇన్నాళ్ళు నువ్వు నీ చెల్లి కోసం, తమ్ముల కోసం నీ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చావు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదురా. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి, అంతే. అవును రామ్, చెప్పు. సంబంధాలు మమ్మల్ని చూడమన్నా సరే, లేక నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే చెప్పు. మీ పెళ్లి చూడాలని మా అందరికీ ఎంతో ఆశగా ఉందిరా. సరిపోయిందిరా, నీ దాకా వస్తే మౌనంగా ఉంటావు. అదే మా దాకా వస్తే బాధ్యతలు అంటావు, ఆరోగ్యం అంటావు, ఒక డిక్టేటర్ లాగా మమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటావు. రే, నువ్వు చండశాసనుడిరా. రే, నీ కోసం నిన్ను కంట్రోల్ చేసే అమ్మాయి ఎక్కడో ఒక చోట సిద్ధంగా ఉండే ఉంటుందిలేరా.
హీరో వస్తాడా? ఖచ్చితంగా వస్తానన్నాడు. ఇంకా రాడేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? హాయ్. హాయ్. సారీ, మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. నో, ఇట్స్ మై ప్లెజర్. 1 సెకండ్. ఇదిగోండి మీ రిస్ట్ వాచ్. ఆహా, మీరు మిస్ చేసుకున్నది ఈ మిస్ తెచ్చిచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేనే మీ చేతికి పెడతాను. ప్లీజ్. షూర్. Don't you wanna come and get me now? ఏంటి అలా చూస్తున్నారు? థ్యాంక్ యూ. దేనికి? మరోసారి మిమ్మల్ని కలిసినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. జనరల్లీ అమ్మాయి నవ్వితే బాగుంటుందని అంటారు, కానీ మీరు నవ్వితే ఇంకా బాగుంటారు. అంత లేదు, నేను నార్మల్ పర్సన్ని. అబ్బచ్చా, మీరేంటో మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అర్థమైందిలేండి. ఏం అర్థమైందంట? యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని. మేడం ఆర్డర్. 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే మేడం. 1 మినిట్. చెప్పండి మేడం. మీకు కాఫీ ఓకేనా? ఆర్డర్ చేశాక నో ఎందుకు చెప్తాను? ఓకే. మేడం, సార్ బాగున్నారు, మీరు ఇంకా చాలా బాగున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఇద్దరి జంట చాలా చాలా బాగుంది. సార్, కాఫీ. మేడం, కాఫీ. మేడం, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న మాట. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉన్నారు. ఏయ్, ఏమంటున్నావు? నిజం మేడం, మా కాఫీ షాప్కి రోజు ఎంతో మంది లవ్ బర్డ్స్ వస్తూ ఉంటారు. ఆ ప్రేమ జంటల్ని, వాళ్ళ మాటల్ని వింటూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పటిదాకా మీ అంత పర్ఫెక్ట్ జంటని ఎక్కడా చూడలేదు. ఆ దేవుడు మీ ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించినట్టున్నాడు. హలో, కొంచెం ఓవర్ అయినట్లేదు? నిజం సార్, ఈ మేడం చూడడానికి చాలా స్మార్ట్గా సినిమా హీరోయిన్లా ఉన్నారు. ఇలాంటి అమ్మాయి మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం సార్. ఏయ్, స్టాప్ ఇట్. మేమిద్దరం లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మేడం, లవ్ అనేది ఫస్ట్ ఫ్రెండ్షిప్తోనే స్టార్ట్ అవుతుందని నేనేదో సినిమాలో చూశాను. మీ జంట కూడా ముందు ఫ్రెండ్షిప్ నుండి మొదలై లవర్స్గా గ్యారంటీగా మారుతారని నాకు అనిపిస్తోంది. చెప్పింది చాలు, ఇక వెళ్ళు. కోపం ఎందుకు సార్?
మేడం జోక్ చేస్తోంది. మేడం ఫేస్ చూడండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత బ్రైట్గా వెలిగిపోతుందో. ఆడపిల్ల మొహంలో అంత బ్రైట్నెస్ వచ్చిందంటే ఎదుటి వాళ్ళంటే చాలా ఇష్టం ఉన్నట్టు ఈజీగా అర్థమైపోతుంది సార్. ఏంటి లవర్స్ మీద ఏదైనా రీసెర్చ్ చేస్తున్నావా? ఏం చదువుకున్నావు? లైఫ్ని సార్, లైఫ్లో మనుషులు ఎలా దగ్గర అవుతారు, ఎలా ఒకరికొకరు జంటగా మారతారు అనే దాన్ని నేను ఈ షాప్లో పనిచేస్తూనే జాగ్రత్తగా స్టడీ చేస్తున్నాను సార్. ఇక చాలు, దయచేయి. మేడం గారికి కోపం వచ్చినట్టుంది. అయినా నిజం చెప్తే ఆడవాళ్ళకి కోపం వస్తుందంటగా. సార్, మేడం గారు కోపంలో కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు సార్. మీరు నిజంగా చాలా లక్కీ సార్. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. బాయ్. సారీ అండి. అతనేదో అంటే మీరెందుకు సారీ చెప్పడం? అంటే తను ఏదేదో ఊహించుకుని మాట్లాడాడు, అందుకే సారీ చెప్తున్నాను. హలో, నీలాంటి అందమైన అమ్మాయి ఎదురుగా కూర్చున్నప్పుడు ఎవ్వరైనా అలాగే ఊహించుకుంటారు. ఎనీవేస్, నా వాచ్ నాకు సేఫ్గా తిరిగిచ్చారు. థ్యాంక్స్. ఆ వాచ్ మీకు అంత స్పెషలా? యా, అఫ్ కోర్స్. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే మీ చేత్తో భద్రంగా తిరిగిచ్చారు కాబట్టి. ముందు కాఫీ తాగండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక బయలుదేరదామా? యా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడేంటి, రోజు కలుద్దాం. రియల్లీ? ఎస్. మీ ప్రెజెన్స్ బాగుంది, మీతో మాట్లాడడం ఇంకా బాగుంది, మీ కంపెనీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ అగైన్, టేక్ కేర్. మేడం, మేడం, మీరు చెప్పినట్టే అన్నీ కరెక్ట్గానే చెప్పాను కదా? మరి నాకు ఇస్తానన్న టిప్పు? నేను చెప్పిన దానికన్నా చాలా బాగా యాక్ట్ చేశావు. ఇదిగో. సార్ గ్యారంటీగా మళ్ళీ మీకోసం వస్తారు మేడం. సారీ, మీకోసం రావడం కాదు, మీతో కలిసి వస్తారు మేడం. నిజంగా అదే గాని జరిగితే ఈ శశి ఫస్ట్ స్టెప్లో గెలిచినట్టే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. శశి, మొన్నటిదాకా నువ్వెవరో కూడా నాకు తెలీదు, కానీ నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది నా సంతోషమే నువ్వని. రామ్,
నువ్వు దగ్గరుంటే అల్లరి చెయ్యాలనిపిస్తుంది. నువ్వు దూరంగా ఉంటే నీకు దగ్గర కావాలనిపిస్తుంది. నువ్వు నా వాడివైతే నా జీవితానికి ఇంకేం వద్దనిపిస్తుంది. జత కలిసే జగములు రెండు జత శశి ఏ, జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళకొక తీరు ఇద్దరొకలాంటి వారు చూపినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్న మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఒకరే ఇద్దరు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా మూసుకోమంటుండే. నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఏమండి, కాఫీ తీసుకోండి. తాతయ్య తీసుకోండి. అమ్మా రాణి, రామేం చేస్తున్నాడు? కొత్తగా అడుగుతావేం తాతయ్య? ఎప్పుడు చూసినా రామ్ తన బిజీ పనులతో చాలా బిజీగా ఉంటాడు కదా. ఆ, మొన్న వాడు అన్న మాటలు మీరు విన్నారు కదా. పెళ్లి చేసుకోమని మనం ఎంత చెప్పినా ససేమిరా వద్దంటున్నాడు. పెద్దవాళ్ళ మనం ఉండి కూడా చూస్తూ వదిలేస్తే ఎలా? ఇంకేం చేద్దామంటారు? వాడేం చిన్నపిల్లాడు కాదు కదా. నేను చెప్పేది కూడా అదే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. చెల్లి కోసం, తమ్ముళ్ళ కోసం తన పెళ్లిని వాయిదా వేసుకుంటానంటే అది కరెక్ట్ కాదు. అందుకే మనమే ఏదో రకంగా వాడిని ఒప్పించాలి. అసలు వాడు బిజినెస్ గురించి తప్ప ఏనాడు తన పెళ్లి గురించి కానీ తన జీవితం గురించి కానీ అసలు ఆలోచించడు. ఆ, ఆ, అయితే తాతయ్య మనం ఒక పని చేద్దామా? ఏంటమ్మా అది? రామ్కి చెప్పకుండా మనమే ఒక మంచి పిల్లని చూసి వాణ్ణి సర్ప్రైజ్ చేద్దామా? ఆ, ఈ ఐడియా ఏదో బానే ఉన్నట్టుందమ్మా. అదిగో మాటలో వాడే వస్తున్నాడు. రారాము కూర్చో. రే, మీ ముగ్గురం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. నిర్ణయమా? దేని గురించి? నీ గురించేరా. నా గురించి నిర్ణయమా? ఏంటది? అదేంటంటే రామ్, మేం ముగ్గురం కలిసి ఆ,
మామ్ 1 మినిట్, మా పిఏ కాల్ చేస్తున్నాడు. హలో. చెప్పు, ఏంటి మ్యాటర్? సార్, గుడ్ న్యూస్. ఏంటది? ఇంతకు ముందే ఢిల్లీలో మినిస్టర్ గారి సెక్రటరీతో మాట్లాడాను. మీ మీటింగ్ కన్ఫర్మ్ అయింది సార్. ఇస్ ఇట్? అవును సార్, ఎల్లుండే అపాయింట్మెంట్. మీరు రేపే బయలుదేరాలి. ఓకే ఓకే. నువ్వు ఫ్లైట్ టికెట్ సంగతి చూడు, నేను రెడీగా ఉంటాను. అలాగే సార్. ఏంట్రా, ఢిల్లీ వెళ్ళాలా? అవునమ్మా, చాలా రోజుల నుండి మన మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను కదా, లక్కీగా కన్ఫర్మ్ అయిపోయింది. బాగుందిరా, చాలా బాగుంది. ఎల్లుండి ఢిల్లీలో మినిస్టర్ గారితో అపాయింట్మెంట్, ఆ మరునాడు ముంబైలో బిజినెస్ పార్ట్నర్స్తో అర్జెంట్ మీటింగ్, ఆ తర్వాత ఆ మరుసటి రోజు బెంగళూరులో మన ఏజెంట్స్తో అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్. రే, ఇలా ప్రతిరోజు ఫ్లైట్ల మీద ఆకాశంలో గిరికీలు కొడుతూ పోతూ ఉంటే కష్టం రా. ఏం చేద్దాం తాతయ్య, బిజినెస్ అన్నాక ఈ బిజీ షెడ్యూల్ తప్పదు కదా. లైఫ్లో సక్సెస్ అవ్వడం అంటే టైం వచ్చినప్పుడు మనకి టైమే ఉండకపోవడం అన్నారు. అది కరెక్టే కదా తాతయ్య? ఏంట్రా కరెక్ట్? నువ్వు ఇలా బిజీగా ఉండటం మాకేం నచ్చడం లేదు. అమ్మా, అయితే ఏం చేయమంటారు? బిజినెస్ మానేనా? బిజినెస్ మానేమనట్లేదురా, పెళ్లి చేసుకోమంటున్నాం. రాము, నీకు నచ్చిన భార్య వచ్చాక తనను కూడా తీసుకుని 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎక్కడ పడితే అక్కడ నీ బిజినెస్ ట్రిప్పులతో పాటు నీ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళు. అప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదురా. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఆదిత్య కోసం వచ్చాం. రత్తాలు, ఏంటా కంగారు? ఏమైంది? అమ్మగారు, మన ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. కాంప్రమైజ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. మిస్టర్ ఆదిత్య, యు ఆర్ అండర్ అరెస్ట్.